దేశ రక్షణ కొరకు చేస్తున్నాం కాబట్టి మేము మీకు సమాధానం చెప్పనవసరం లేదు అన్నారు. దట్ ఈస్ అ స్టేల్మేట్ టుడే ఇవాళ భారతదేశంలో. కోర్టులకు హక్కు ఉందా చూసేది, మరి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఏం చేయాలి ఆ హక్కును అనేది ఈజ్ ఎ బిగ్ మిస్టరీ దట్ నీడ్స్ టు బి సెటిల్డ్. కాకపోతే తెలంగాణలో కూడా ఈరోజు వాళ్ళకున్న హక్కును దుర్వినియోగం చేశారా, లేకపోతే వేరే ఎక్విప్మెంట్ ఏమైనా కొనుక్కొచ్చి ఒకటి ప్రభుత్వం లీగల్గా చేయొచ్చు. ఇందాక జీవి గారు చెప్పినట్లు దెర్ ఆర్ అఫీషియల్స్ ఇన్ ద గవర్నమెంట్. ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక అధికారిని నియమిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్కి, దట్ దే కెన్ డూ. కాకపోతే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అదొక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను అఫీషియల్గానే ఉంటుంది. ఆ వ్యవస్థను దుర్వినియోగం చేశారా ఒకటి, లేకపోతే వెళ్ళి ఆ ఇజ్రాయెల్, రష్యా ఇంకా వేరే దేశాల్లో ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి. అభియోగాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో సంభాషణలు కూడా వినటం జరిగింది అనేది ఇప్పుడు ఒక అభియోగం. స్టేట్మెంట్స్ అవి. రైట్. 1. 2, తెలంగాణ విషయంలో ఏంటంటే కేటీఆర్ గారు హిమ్సెల్ఫ్ హ్యాస్ అడ్మిటెడ్ పబ్లిక్లీ ఇన్ ఎ మీటింగ్, చేసుంటాం 1-2 తప్పేంటి అన్నట్టు మాట్లాడు. కానీ అది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆ దశ లేదు. ప్రభుత్వాన్ని అడిగితే అఫీషియల్లీ గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు మేము పెగాసిస్ సాఫ్ట్వేర్ వాడలేదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత గత ప్రభుత్వం మీద అభియోగాలు వస్తే అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్న వెంకటేశ్వర గారు దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో చెప్పారు దట్ అబ్సల్యూట్లీ గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి పెగాసస్ సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి స్నూపింగ్ ఏది ఈ హ్యాకింగ్ కానీ ఫోన్లు వినటం కానీ జరగలేదని చెప్పారు. దట్స్ మచ్ వీ నో టుడే. సో అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మీరు చెప్పిన ఇండియాలో 300 హ్యాక్ అయినాయి, 130 రిలీజ్ చేశారు. 130 రిలీజ్ చేశారు. అది ది వైర్ చేసిందా, న్యూయార్క్ టైమ్స్ రీసెర్చ్ చేసిందా పక్కన పెడితే దేశవ్యాప్తంగా 300 అయినాయి అనేది ఒక పరిశోధన. ప్రపంచవ్యాప్తంగా 45,000లో 300 ఇండియాలో ఉన్నాయి అనేది. కానీ వేరే ఇవాళ తెలంగాణలోనే 80,000 నంబర్లు ట్యాప్ అయినాయి అనేది కదా ఇప్పుడు ఆరోపణ. అది పెగాసస్. నేను మీరు చెప్పేది పెగాసస్. నేను ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ టు పెగాసస్. టోటల్ ట్యాపింగ్ అనేది మొత్తాన్ని నేను ఇవాళ తీసుకుంటున్నా. ఇది ఒక దాన్ని ఏమంటారు, ఒక పెద్ద క్రైమ్ కాబట్టి అలా తీసుకుంటున్నాను నేను. ఇవాళ తెలంగాణలో ఇన్ని వేల మంది అయినాయి అనేది కేసు ఎస్టాబ్లిష్ అవుతోంది, పరిశోధన సీరియస్గా జరుగుతూ ఉంది. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కన్ఫెషన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఐజీ ర్యాంక్స్లో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. మీరు అన్నది కరెక్టే. ఎవరు చేశారో తెలియదు. లోకేష్ గారికి వచ్చిన మెసేజ్ ఎవరు చేస్తున్నారో లేదు. కానీ లోకేష్ గారికి భద్రత కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆబ్వియస్లీ రాష్ట్ర ప్రభుత్వం. చట్టం కల్పించాలి. కానీ ఆ చట్టం మీద 3 సంవత్సరాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అవును. కానీ అక్కడ దాని మీద స్పందిస్తున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఆవద్దర ప్రభుత్వం ఉంది. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ వాట్ నేను అనేది. అది టీడీపీ హయాంలో కూడా వైసీపీ ఆరోపణ చేసింది పెగాసిస్ సాఫ్ట్వేర్ ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్నారన్నారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలోకి వచ్చి మీకు కూడా అందరూ తెలుసు, టీవీ చూసే వాళ్ళకి 5 సంవత్సరాలు అయింది కదా. ఒకవేళ కొనుంటే ఫస్ట్ పేమెంట్ రికార్డు ఉంటుంది. గవర్నమెంట్లో నుంచి డబ్బులు ఇచ్చి కొనాల్సిందే కదా. 2 ఇన్వాయిస్లు ఉంటాయి, 3 బిల్ ఆఫ్ ఎంట్రీ కాపీస్ ఉంటాయి. ఏ ఒక్క డాక్యుమెంట్ నేను చూపించారు వీళ్ళు. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది కదా, ఇండెంట్ ఉంటుంది కదా, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది కదా, పేమెంట్ ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, మెటీరియల్. ఏ ఒక్కటైనా ఈ 5 సంవత్సరాలు వెంకటేశ్వర గారు నేను టీవీ చూసే వాళ్ళందరినీ అడుగుతున్నాను. ఆ రోజు ఆ స్థాయిలో ఆరోపణలు చేశారు కదా. ఏ వెంకటేశ్వర గారు కొన్నారు, అక్కడ కొన్నారు, అది ఇది అని చెప్పేసి కథలుగా సాక్షులు రాశారు. దాన్ని సపోర్ట్గా టీ న్యూస్ కూడా చెప్పింది కదా. ఈ 5 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్కటి నేను చెప్పినట్టు ఒక్క డాక్యుమెంట్ చెప్పానండి. డాక్యుమెంట్ అని కాదు, డాక్యుమెంట్ ఒకటి మీరు అన్నది కరెక్ట్. 5 ఏళ్ళు వీళ్ళ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం మేము ఏ హార్డ్ డిస్కుల్ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళలేదు కదా. ఎవరైనా చేశారా? 5 సంవత్సరాల్లో నాట్ ఈవెన్ సింగిల్ డాక్యుమెంట్ కానీ, లేకపోతే ఇంత ఖర్చు పెట్టారు, లేకపోతే